జై శ్రీరామ్. నిన్న శ్రీరామనవమి అందరూ ఎలా జరుపుకున్నారు? నేను ఎలా జరుపుకున్నానో ఈ వ్లాగ్‌లో చూసేద్దాం. నేనైతే ఊర్లో ఉన్నాను కాబట్టి చాలా చాలా బాగా చేసుకున్నా. ఇంకా ఫస్ట్ అయితే ఇంట్లో దీపం పెట్టుకున్నాం. ఆ తర్వాత శారీ కట్టుకున్నాం. మా ప్రిన్సీ చూడండి, మా పాప ఇంకా తనకు కూడా శారీ కావాలి అది ఇది అని చెప్పి అల్లరి చేస్తే ఇంకా తనకు కూడా డ్రేప్ చేద్దామని చెప్పి ఒక శారీ తీసిన. ఇంకా ఎంత అల్లరి చేస్తూ డ్యాన్స్ చేస్తుందో, ఎంత ఆనందంగా కనిపిస్తుందో తన కళ్ళల్లో. ఇంత చిన్నపిల్లలు అంతే కదా, ఇప్పుడైతే శారీ కావాలి కావాలి అంటారు. ఇంకా నేనైతే సింపుల్గా రెడీ అయిపోయాం. మా ఊరి గుడికి అయితే బయలుదేరాం. చూడండి, ఇది మా దేవుడి ఇల్లు. నేనైతే ఏ రష్ లేనప్పుడు వచ్చా కాబట్టి చాలా ప్రశాంతంగా మొక్కుకున్నా. ఇంతకీ శ్రీరామనవమి ఎందుకు జరుపుకుంటారో తెలుసా మీకు? శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారమైన శ్రీరామచంద్రుడు అయోధ్యలో దశరథ మహారాజు కౌసల్యాదేవులకు ఈరోజే జన్మించారంట. అందుకే దీన్ని శ్రీరామనవమి జయంతిగా జరుపుకుంటారు. ఇంకా ఇదే రోజున సీతారాముల కళ్యాణం కూడా జరిగింది. అందుకే మన రాష్ట్రాల్లో కళ్యాణోత్సవాన్ని కూడా ఎంతో వైభవంగా నిర్వహిస్తారు ఈ రోజుని. ఇదైతే మా అమ్మ వాళ్ళ దేవుడిల్లు. మా అమ్మ వాళ్ళ కులదైవం కూడా శ్రీరాములే. సో అందుకని ఈరోజు చాలా బాగా చేశారు గుడిలో కూడా, ఇంకా ఇంట్లో కూడా. ఇక్కడైతే హోమం కాల్చారు. తర్వాత హోమం చేసిన బొట్టు పెట్టుకుంటే చాలా మంచిదని చెప్తారు. సో మీరు కూడా పెట్టుకోండి హోమం చేసిన బొట్టు. ఇదైతే ఇంకా పందిరేసి నీట్గా ముచ్చటగా చేశారు కదా, ఎంత బాగుందో. తర్వాత ఇంకా మేము సీతారాముల కళ్యాణం దగ్గరికి వెళ్ళాం. చూడండి మా బొడ్డది ఎట్లా నడుస్తుందో కష్టపడి వాణితో. కళ్యాణాన్ని కళ్ళారా చూడడం కూడా ఒక అదృష్టం. కళ్యాణం అయిపోగానే మన సాంప్రదాయం ప్రకారం చల్లని పానకం తీసుకున్నాం. అబ్బా, పానకం రుచే వేరు కదా. ఆ తర్వాత ఎండలు మొదలయ్యే సమయంలో ఈ పండుగ వస్తుంది. బెల్లం, మిరియాలు కలిపిన పానకం, వడపప్పు శరీరానికి చలువ చేస్తాయి. వీటిని ప్రసాదంగా స్వీకరించడం ఒక ఆచారం. ఆ తర్వాత అందరం పానకం తీసుకొని ఇంకా ఊర్లో అందరికీ పెట్టిన భోజనాల దగ్గరికి వెళ్ళిపోయాం. ఇంకా అందరం కలిసి భోజనాలు అయితే చేసాం. ఇంకా ఎప్పటిలాగానే దేవుడి భోజనాలు అంటే చాలా బాగుంటాయి కదా. ఇంకా దేవుడి భోజనాన్ని అయితే ఎంజాయ్ చేస్తాం. ఇంకా అసలైనది రాత్రి జరిగింది. ఊరంతా దేవుని ఎంతో వైభవంగా ఊరేగించారు. రామనామ స్మరణతో ఊరంతా పులకరించిపోయింది. మీ శ్రీరామనవమి వేడుకలు ఎలా జరుపుకున్నారో కింద తెలియజేయండి. ఇంకా నేనేమైనా తప్పులుంటే క్షమించండి. శ్రీరాముడిని మర్యాద పురుషోత్తముడు అని పిలుస్తారు. ఆయన జీవితం మనకు ఒక ధర్మం, సత్యం మరియు క్రమశిక్షణ విలువలను తెలియజేస్తుంది. కష్టాలు ఎదురైనా ధర్మాన్ని వదులుకోగల రాముడి జీవితం ఇచ్చట గొప్ప సందేశం. ఇదే ఈ శ్రీరామనవమి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe.